Welcome students and my dear parents. JOSA 2025 and CSAB 2025 కౌన్సిలింగ్ ఎన్ఐటి రూర్కేలా హోస్ట్ చేయబోతుంది. ఈ ఇయర్ ఎన్ఐటి రూర్కేలా కండక్ట్ చేయబోతుంది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రౌండ్స్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తామని ఎన్ఐటి రూర్కేలా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది. ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. 2024కి 2025కి ఎన్ని రౌండ్స్ చేంజెస్ వచ్చాయి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి లేదు అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలి అంటే జోసా ప్లస్ CSAB 2500 రూపీస్. జోసా CSABతో పాటు మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్షాట్, VIT, మణిపాల్, అమృత, కమడ్కే శాస్త్ర, SRM యూనివర్సిటీ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే 4000 రూపీస్. UPI ఐడితో పాటు మీకు ఇక్కడ స్కాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, మెంటర్షిప్ మాకు కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ చేయకుండా కాల్స్ మెసేజ్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళ నెంబర్స్ సేవ్ చేస్తాం కాబట్టి ఆ నెంబర్స్ మాత్రమే కాల్స్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు జోసా CSAB లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చేంజెస్ ఏమొచ్చాయంటే క్లారిటీగా మనకు ఎన్ఐటి రూర్కేలా క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు జోసా కౌన్సిలింగ్ అనేది ఓవరాల్గా 5 రౌండ్స్లోనే కంప్లీట్ చేశారు. కానీ ఈ ఇయర్ మళ్ళీ 6 రౌండ్స్లో కండక్ట్ చేస్తామని చెప్పి ఎన్ఐటి రూర్కేలా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఎన్ఐటి రూర్కేలా కన్ఫర్మ్ దట్ there shall be 6 rounds of seat allocation in 2025 edition of JOSA 2025 and CSAB సంబంధించి మనకు లాస్ట్ ఇయర్ వరకు కూడా ఓన్లీ 2 రౌండ్స్లోనే కౌన్సిలింగ్ ఉండేది. కానీ ఈ ఇయర్ 3 రౌండ్స్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. CSAB will be coordinated the supernumerary rounds of the seat allocation for the students. So this year CSAB special will be of 3 రౌండ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మనకు లాస్ట్ ఇయర్ టోటల్గా జోసా ప్లస్ CSAB 2 రౌండ్స్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే ఈ ఇయర్ 6+3 9 రౌండ్స్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే జోసాలో ఒక రౌండ్ ఇంక్రీజ్ చేశారు, CSABలో కూడా ఒక రౌండ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మరి జోసాలో ఈ 1 రౌండ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎక్కువగా అడ్వాంటేజెస్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే జోసాలో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో ఫిల్ అయిన సీట్సే ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్ వరకు కంటిన్యూ అవుతాయి, చేంజెస్ అయితే ఉండవు. కానీ CSABలో 3 రౌండ్స్ చేయడం వల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే సెకండ్ రౌండ్లో సీట్ రాకముందే ఫీ పేమెంట్ ఒకవేళ రీఫండ్ కావాలంటే క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సెకండ్ రౌండ్లో సీట్ వస్తే ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు 3 రౌండ్స్ కండక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనం 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకు కావాల్సిన సీట్ వస్తుందా లేదా, రాకపోతే క్యాన్సిల్ చేసుకొని రీఫండ్ తీసుకోవచ్చు అన్నదానికి టైం కూడా చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి రౌండ్ 3 వల్ల యూజ్ అయితే ఉంటుంది CSABలో. అండ్ ఇక్కడ 9 రౌండ్స్ కండక్ట్ చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్స్ నెంబర్ ఆఫ్ డేస్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి. 5 రౌండ్స్ కండక్ట్ చేస్తేనే 40 డేస్ టైం పట్టింది జోసా కంప్లీట్ అవ్వడానికి. ఇప్పుడు 6 రౌండ్స్ అంటే ఆల్మోస్ట్ 46 డేస్ వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు. CSAB మళ్ళీ 2 రౌండ్స్ కాకుండా 3 రౌండ్స్ అంటే ఇంకా ఇది ప్రొలాంగ్ అవ్వచ్చు. కాబట్టి ఇయర్ నెంబర్ ఆఫ్ డేస్ కౌన్సిలింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.